మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. నేను కామ్య మంత్ర విధానాలతో ప్రారంభించి తర్వాత షట్ప్రయోగ విధానములోకి ఎంటర్ అయిపోయి ఈ తృష్ణతో ఇలా ఇప్పుడు ఇంకా ఇంకా కొద్ది రోజులలో ఈ సాధనా విధానంలో ఉధృతిని పెంచుతూ ఈ అష్టసిద్ధులు అనేటువంటి సాధన వైపు వెళ్ళేటువంటి విధానం ఆల్రెడీ కొంత ప్రక్రియ ప్రారంభమైంది. అంటే స్టెప్ బై స్టెప్ ఎవరైనా సరే ఒక అత్యున్నతమైనటువంటి విధానం వరకు వెళ్ళాల్సిందే. మన సనాతన ధర్మంలో ఉండేటువంటి సౌలభ్యం కానీ విశిష్టత కానీ వేరే దేనిలోనూ ఉండదు. దైవం యొక్క శక్తిని మనం కొంత తీసుకోవడము, తానే దైవంగా మారడము, దైవం యొక్క మహిమలను మనం కూడా చేసేటువంటి విధంగా ఇప్పుడు బ్రహ్మం గారు ఉన్నారు, అక్కలకోటి మహారాజు గారు ఉన్నారు, ఆది శంకరాచార్యుల వారు ఉన్నారు. ఇలా చాలా మంది ఎంతో ఎంతో అంటే ఒకానొక స్థాయిలో ఒకానొక సమయంలో అయితే ప్రతి గ్రామానికి ఒక సిద్ధ పురుషుడు ఉన్నాడా అన్న స్థాయిలో ఉపాసనలు జరిగాయి. అంత విధానం అంతా కూడా సనాతన ధర్మంలో ఉంది. ఇక్కడ నా ఇంత పరిపూర్ణమైనటువంటి అనుభవంతో చెప్తున్నా నేను. మన విధానంలో చాలా అంటే సమస్యలు ఉధృతంగా ఉన్నప్పుడు ఉగ్ర సంబంధము అంటే ఆవేశ సంబంధమైనటువంటి మంత్ర విధానాలు పట్టుకున్నప్పుడు సమస్యలు తొందరగా సాల్వ్ కావడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఆ భగవంతుడు సహించడు. ఈ ఉగ్ర విధానంలో వారు వచ్చి పని చేసేస్తారు ముందు. మాకు ఈ సమస్య ఉందని చెప్పేసి మీరు మంత్ర సాధన ప్రారంభం చేసి అలా మీరు ఉధృతంగా కొనసాగించిన కొలది మీకు సమస్యలు అనేటువంటి చాలా తొందరగా వెళ్ళిపోతుంటాయి. అయితే ఇక్కడ మనము తెలుసుకోవాల్సినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి విధానం ఏమిటి అంటే, ఒక ఉగ్ర సంబంధమైనటువంటి మంత్ర విధానం తీసుకున్నప్పుడు ఆ మంత్ర విధానము చాలా పగడిబ్బద్దిగా అత్యంత శక్తివంతంగా ఉండాలి. అందులో ఉండేటువంటి బీజాక్షర విధానాలు కావచ్చు, మంత్ర విధానం కావచ్చు, మంత్రము అలవోకగా జాలు వారాలి. మనం మంత్రం చదువుతున్నప్పుడు మంత్రంలో మనం లయమయ్యేటువంటి స్థితి మంత్ర విధానంలో ఉన్నప్పుడు మీకు సిద్ధి అనేటువంటిది మీరు ఏదైతే వాంఛించి చేస్తున్నారో అవన్నీ కూడా చేకూరడం అనేటువంటిది చాలా తొందరగా జరుగుతుంది. ఉగ్ర విధానంలో ఈ విధానం ఉంటుంది, శాంత విధానంలో ఉంటుంది. కనుక మీకు విపరీతమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు అంత శక్తివంతమైనటువంటి మంత్ర విధానాలు తీసుకోవాలి. ఇప్పుడు వీరభద్రుడు, భైరవుడు, భైరవ విధానంలోనే చాలా ఉంటాయి. అష్టభైరవులు ఉంటారు. అలాగే దశమహావిద్యలు చాలా ఉగ్ర సంబంధమైనటువంటి విధానం ఉంటుంది. అలాగే శాంతి సంబంధమైనటువంటి లలిత, కమలాత్మిక ఇవి కూడా ఉంటాయి. కానీ వీటి యొక్క ఇంకొక రూపంలో చాలా ఉగ్రంగా ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇక్కడ రకరకాలుగా ఉండడం అనేది జరుగుతుంది. నారసింహ, వారాహి, వరాహస్వామి ఇలా మీరు ఈ ఉగ్ర సంబంధమైనటువంటి మంత్ర విధానాలు పట్టుకునేటువంటి వారందరికీ కూడా చాలా తొందరగా సమస్యలు నిర్మూలన కావడం అని జరుగుతుంది. ఇక్కడ నేను ఇంత సాధనలో ఇన్ని విధానాలలో చాలా అద్భుతంగా ఏ వ్యక్తికైనా సరే ఖచ్చితంగా 2 అవసరం అవుతుంది. సమయానుకూలంగా చేసుకోవచ్చు. సమయానుకూలంగా ఇప్పుడు నరసింహస్వామి ఇష్టంగా ఉన్నప్పుడు నరసింహస్వామి మంత్ర విధానాన్ని తీసేసుకొని మీరు ప్రయోగం చేసేసుకోవచ్చు. లేకపోతే నరసింహస్వామి ఇష్టదైవంగా ఉన్నాడు అనుకున్నప్పుడు ఆ దేవి లేదా దేవతతో మన సమస్యలన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏ వ్యక్తికైనా 2 అత్యంత శక్తివంతంగా అవసరమవుతాయి. మనము ముందుకు వెళ్ళేటువంటి సందర్భంలో ఈ కండ్లు మంచివి కావు. ఒక చాలా పెద్దావిడ నాకు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. బిడ్డ, కండ్లు మంచివి కావు. సమస్తమైనటువంటి సమస్యలకు మూలము కండ్లే. ఒకరు ఒక అద్భుతంగా ఒక ఇల్లు కట్టుకున్నారు అనుకుందాం. కట్టుకొని వారు ఆహ్వానించారు. మనం వెళ్ళాం, గృహప్రవేశానికి వెళ్ళాం.
ఆహా! ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నారా? ఒక అసూయ వెంటనే వస్తుంది. ద్వేషము వస్తుంది. అసూయ, ద్వేషాలకు ముఖ్యమైనటువంటి విధానం ఏమిటిదంటే కళ్ళు. మరి కండ్లు మంచివి కావా అంటే కళ్ళు మంచివే. కళ్ళు లేకపోతే మనం ఏం చేయగలుగుతాము? ఇక్కడ వాస్తవంగా గుణం మంచిది కాదు. నేను డెప్త్‌గా ఆలోచన చేసినప్పుడు ఆ తర్వాత కండ్లు కాదు, గుణము మంచిది కాదు. అంటే ఆ గుణము ఏర్పడడానికి కారణము కళ్ళ ద్వారా మనం చూస్తున్నాం కనుక మన కళ్ళనంటాం. కళ్ళని కాదు అనాల్సింది. మన గుణాన్ని. మనకు ఆ పరిపక్వత స్థాయి లేకపోవడం. అతడు ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఒక మంచి కారు కొనుక్కున్నాడు. ఒక టాప్ స్థాయిలో ఉన్నాడు. మీరు వెళ్ళంగా ఎవరొద్దన్నారు? మీరు మీరు మీకున్నంతలో మీ వయసు 50 సంవత్సరాలు అనుకుందాం. 50 సంవత్సరాల వయసులో కూడా చేసేది ఇంకెంతో ఉంటుంది గదా! మరి మీరు అలా నిర్మాణం చేసుకుంటూ వెళ్ళొచ్చు స్టెప్ బై స్టెప్‌గా. ఇక్కడ చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పరిపక్వత, జ్ఞానము సరిగ్గా లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతాయి. ఇక కనుక మీరు ఈ బాహ్య ప్రపంచంలో మీరు వెళుతున్నారు అని అనుకున్నప్పుడు, ఏదైనా కూడా మీకు సమస్యగానే ఉంటుంది. అసూయ, ద్వేషాలు ఉండొచ్చు. మనం ఎవరైనా వాదిస్తూ ఉంటే ఖండించామనుకోండి, అది కాదు ఇది అన్నామనుకోండి, ఆ వాదించే అతనికి ఏమనిపిస్తా ఉంటది, మీరు నెగెటివ్‌గా మారిపోతా ఉంటారు. ఇలా ప్రతి విషయంలోనూ ఇక్కడ ఏమిటి అంటే కలియుగంలో అధర్మము 3 పాళ్ళుంటుంది. కలియుగ ధర్మము 3 పాదాలు అధర్మము, ఒక పాదము ధర్మము అని చెప్పబడింది. అంటే ఒక రూపాయిలో 75% 100%లో 75% అధర్మం ఉంటుందని చెప్పబడింది. కనుక మీరు మంచిగున్నా మీకు సమస్యలు తప్పవు. మీరు సంపాదించుకున్నా కూడా ఏ అసూయ ద్వేషాలు తప్పవు. మీకు మీరు ఉండేటువంటి విధానాన్ని మీ ప్రెమిసెస్‌లో మీరు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ తప్పవు. కనుక ఇవన్నీ వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పుడు, మనం ఎవరి జోలికి వెళ్ళం. కానీ మనకవి ఉండకూడదు అని అనుకున్నప్పుడు, చాలా అత్యంత శక్తివంతంగా అన్నిటిలోకెల్లా నేను గమనించినటువంటి విధానంలో చాలా శక్తివంతంగా మీకు అఘోరకాళి విధానము పనిచేస్తుంది. చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఎక్కడికక్కడ అవన్నీ సరెండర్ కావడం జరిగిపోతా ఉంటుంది. వెళ్ళిపోవడం జరుగుతా ఉంటుంది. ఏదో ఒకటి విపరీతంగా అది మనకు తాకాలి అని అనుకున్నప్పుడు తాకుతుంది కానీ, దానికి ఎఫెక్ట్ అంతగా ఉండదు. తీసేస్తుంది. ఇంకా ఉధృతంగా అది కూడా ఉండకూడదనేటువంటి విధానంలో సాధనలో పెట్టుకుంటే గనక అసలు ఏది ఉండదు. దారిద్ర, నష్ట, అరిష్ట, అపజయాలతో సహా సమస్తమైనటువంటి ప్రయోగాల దృష్టి దోషాలతో సహా ఏదైనా కూడా శోషణం చెందించుకునేటువంటి విధానము అఘోరకాళి విధానంలో ఉంటుంది. ఏ వ్యక్తి అయినా సరే అఘోరకాళి విధానము పట్టుకున్నారంటే ఇటు నక్షత్ర గ్రహ దోషాలు, అటు పరప్రయోగాలు, మనం చేసుకున్న చెడు కూడా అన్నిటిని కూడా తను శోషణ చెందిస్తూ, మనలో పరివర్తన చెందిస్తూ ముందుకు తీసుకువెళ్ళడం అనేటువంటిది ఆ అఘోరకాళి విధానంలో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ అఘోరకాళి విధానం ఇంతవరకే. మరి మనిషికి ఏం కావాలి? ధనము, ధాన్యము, ఐశ్వర్యము ఇవన్నీ అవసరం కదా! ఇవన్నీ మనకి ఇవ్వగలగాలి. మరి భగవంతుడు ఇచ్చేదేమిటి? మనమే సంపాదించుకోవచ్చు కదా! అంటే మనమే సంపాదించుకోవడం మనమే ఇందులో. సంపాదన మీరు కర్మ సిద్ధాంతం అందుకే చెప్పబడింది. మీరు నడిస్తే మీకు ఇవ్వబడుతుంది. నడవకపోతే మీకు ఇవ్వబడదు. మరి నడిచినటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వబడుతుందా అంటే అది జరగదు. ఈ నక్షత్ర గ్రహాలు ఏదో కొన్ని అడ్డుపడుతూ ఉంటాయి. కొంతమంది వస్తూ ఉంటారు. గురుగారు 5 సంవత్సరాల నుండి నేను విపరీతంగా శ్రమ పడుతున్నాను. ప్రయత్న లోపం లేదు. నేను ఎంత పడాలో అంతకన్నా ఎక్కువ 200% ఎఫర్ట్ పెడుతున్నాను. అయినా కూడా రిజల్ట్ రావట్లేదు. కొన్ని ఉంటాయి అలా. ఎంత ప్రయత్నం చేసినా రావట్లేదు అనుకున్నప్పుడు దైవాన్ని ఆశ్రయించాల్సిందే. దైవం అంటే ఏమిటి? ఏమో లేదు. సమస్తమైనటువంటి ఈ విశ్వం యొక్క శక్తి దీనికి మూలమైనటువంటి శక్తి. దానికి మనం రకరకాల విధానాలను అనుసరించి వెళ్తున్నాం. ఇక్కడ మనకు వద్దు అని అనుకోవడం. శత్రువులు, బాధలు, సమస్యలు, ఈతి బాధలు, ప్రయోగాలు వద్దనుకుంటాం. ఇంకా రెండవది కావాలి. కావాలి అనే విధానంలో అత్యంత, అత్యంత శక్తివంతంగా మనకు ఇచ్చేటువంటి విధానము, మనకి ఏదైనా చిన్నదైనా కూడా సహించినటువంటి విధానము శివతత్వంలో ఉంటుంది. శివుడు, శివతత్వము. ఈ శివతత్వంలో శివుడు నిరాకార స్వరూపము, శుభంకరుడు అలాగే ఉంటాడు. అతనిలో ఉండేటువంటి
అతనిలో నుండి వచ్చినటువంటి శివతత్వంలో నుండి వచ్చినటువంటి వీరభద్రుడు, భైరవుడు, శరభేశ్వరుడు ఇలా ఈ విధానాలన్నీ ఈశ్వరుడు, రుద్రుడు ఇవన్నీ కూడా చాలా శక్తివంతంగా మనకు కావలసిన వాటిని సమకూర్చి పెడతా ఉంటాయి. అందుకని శివుని మించినటువంటి దేవుడు ఉన్నాడా అనేటువంటి ఒక విధానం రావడానికి కారణం ఏమిటి అంటే ఈ విధానం. భోలా శంకరుడు భోలా అనేటువంటి విధానం ఉంటుంది కనుక అని వెనక ముందు ఆలోచన చేయకుండా ఇస్తాడు అని. మరి మిగతా దేవి దేవతలలో ఉంటాయా అంటే ఉంటాయి. దానికి ఉంటాయి. బ్రహ్మాండంగా ఉంటాయి. వాటిలో కూడా ఉంటాయి. అయితే నా అనుభవం విధానంలో మీకు అద్భుతంగా మనకు ఈ స్వర్ణాకర్షణ భైరవ విధానం అనేటువంటిది ఉంటుంది. భైరవుడు ఇస్తాడు. ఇక స్వర్ణాకర్షణ భైరవాన్ని పక్కన పెట్టండి. భైరవ విధానం మీకు ఇస్తాడు. ఈ భైరవ విధానంలో స్వర్ణాకర్షణ భైరవ విధానానికి వచ్చినట్టయితే మనకు ఒక మంత్ర విధానం ఉంటుంది. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వర్ష వర్ష కురుకురు స్వాహ అనేటువంటి ఒక మంత్రం ఉంటుంది. ఇది కాదు. ఈ మంత్ర విధానం కాకుండా ఇంకా ఒక చాలా శక్తివంతమైనటువంటి మంత్ర విధానాలు ఉంటాయి. ఆ మంత్ర విధానంలోనే ఒక అత్యున్నత స్థాయి మంత్ర విధానం ఉంటుంది. ఆ మంత్ర విధానంలో మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ముందు ఆయన ఉంటాడు. ఆయన ద్వేషిస్తాడు, నిర్మూలన చేస్తాడు ఆ సమస్యలన్నింటినీ. అలాగే నక్షత్ర గ్రహ దోషాలను తీసేస్తాడు. శత్రువులను చెడుగుడు ఆడడం అనేటువంటిది జరుగుతుంది. శత్రువులను అంటే నామ రూపాలు లేకుండా చేస్తాడు. మన వైపు తీవ్రంగా వారు స్పందిస్తున్నారు, ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే కూకటి వేలతో సహా పెగిలించి వేయబడుతుంది. అంత విధానం ఉంటుంది. అలాగే గ్రహాలను అనుకూలంగా మార్చడం అనేటువంటిది ఉంటుంది. ఒక ఉన్నతమైనటువంటి స్థాయి స్వర్ణాకర్షణ భైరవ విధానంలో ఉంటుంది. దాంట్లో ఒక శక్తివంతమైనటువంటి బీజాక్షర విధానము ఉంటుంది, శక్తివంతమైనటువంటి విధానం ఉంటుంది. ఈ రెండు ఏమిటి? అఘోరకాళి మంత్ర విధానం. అఘోరకాళి అంటే ఓం అఘోరకాళి అయిన మహా, ఓం క్రీం క్రీం, అది అలా ఉండవు. ఈ విధానాలు వేరే ఉంటాయి. కాళీ మంత్రం కావాలా, ఓం క్రీం కాళికాయ నమః చేసుకోండి, అలా ఉండదు బిడ్డ. ఈ మంత్ర విధానాలు వేరే ఉంటాయి. అందుకే సబ్జెక్టులు తెలుసుకోవాలని చెప్తాను. నేను సాధ్యమైనంత వరకు మీకు సబ్జెక్టులే ఇస్తుంటాను. ఈ రెండో మంత్ర విధానాలు, అటు అఘోరకాళి, ఇటు స్వర్ణాకర్షణ భైరవ. ఇప్పుడు చెప్పినటువంటి ఈ జనరల్ మంత్రం కాదు. చాలా శక్తివంతమైనటువంటి విధానం ఇందులో ఉండడం మూలాన ఇటు చెడు ఎప్పటికప్పుడు నిర్మూలం కావడము, ఇటు ఐశ్వర్యము రావడం. మీకు రెండు వైపులా ప్రొటెక్షన్ చాలా శక్తివంతంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. కనుక మీరు వీటిని ఇటు అఘోరకాళి మంత్ర విధానము తీసుకోవాలి ఖచ్చితంగా, ఇటు స్వర్ణాకర్షణ. మీకు లైఫ్లో ఈ రెండు చేసుకోవాలి. ఈ రెండు చేసుకుంటూనే ఇంకేదైనా గురుగారు మాకు ఇంట్రెస్ట్ ఉంది, అది మీ ఇష్టం. సాధన సంపత్తి, మన సాధనను మన బలం ఎంతైనా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఇదే ఒక సంపదగా మనం సృష్టించుకుంటూ వెళ్ళొచ్చు. ఇది మీకు ఇప్పుడు సాధించుకున్నది అంటే ధనాలు, ధాన్యం ఇవన్నీ కూడా మీకు ఈ జన్మకు మీకు ఉపయుక్తంగా ఉంటాయి. కానీ జన్మలకు మనకు సపోర్టింగ్గా ఉంటూ మనల్ని ముందుకు తీసుకువెళ్ళడము, మన ఆపత్ సమయాలలో నేను అంటూ ముందుకు రావడం అనేటువంటిది దైవ విధానంలోనే సాధ్యమవుతుంది. కనుక ఖచ్చితంగా 200% ఈ రెండు కూడా తీసుకునేటువంటి విధానాన్ని అందరూ కూడా అనుసరించేటువంటి ప్రయత్నం చేయండి. సాధనా విధానంలో ఇవి రెండు శిఖరాలు. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం.